ప్రజా రామా పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. ఇక పరమశివుల వారు కార్తికేయునికి ఈ తిరుపతి ప్రాంత వైభవాన్ని వర్ణన చేస్తూ చెప్తారు. వృషో నామ మహాశైల, నాయన నీ తపస్సుకు అనుకూలమైన చోటు వృషశైలమనుంది భూమండలంలో. వృషేణ ఆరాధిత, వృషుడనే రాజు చేత ఆరాధించబడినది. పుర తం గచ్చ శిఖినాపుత్ర కురుత్వం తత్ర వై తప, అక్కడికి వెళ్ళి తపస్సు చేసుకో నువ్వు, అది విశేషం గొప్పది. తిరుమషయాళ్ళవార్లు నాన్ముగన్ తిరుమందాది అన్న దాంట్లో వర్ణన చేస్తూ అంటారు ఒకతోట, తింగళై షడయ్యేడ వైత్తానం తామరై మేళానం. సరిగ్గా ఇదే దేవతల పేర్లు వరుసగా చెప్తారు అక్కడ. అంటే చంద్రకళ శిరస్సు మీద ధరించినవాడు, తామర పుష్పం మీద కూర్చున్నవాడు కూడా భక్తి శ్రద్ధలతో ఆరాధించే క్షేత్రమే ఇది. తొండరడిప్పుడియాళ్ళు వాళ్ళు అంటారు, వానరవర్ అరచరగల్ వందు ఇండి ఎదిరిసైందిరైందనన్ అంటారు. స్వామి, ఇంద్రాది దేవతలంతా వచ్చి నేను స్తోత్రం చేస్తున్నారు, రంగనాథ మెళగో తెచ్చుకోవయ్యా అంటాడు తిరుప్పలిలో. అదే మాట. కడిమలర్ కమలం నాన్ముగనం కన్మూన్ నృత్తానం, మూడు కన్నుల దేవర, అందమైన పద్మంలో ఉండే స్వామి, వీళ్ళంతా కూడా నిన్ను ఆరాధన చేయడానికి వచ్చారయ్యా, మెళగో తెచ్చుకో స్వామి అని అంటారు. త్రైవిక్రమాది చరితం, త్రైవిక్రమ ఆది చరితం అంటే వామనావతారంలో బలిచక్రవర్తి దగ్గర రావడానికి ఆది చరితం అంటే నరసింహావతారం కారణం. ప్రహ్లాదునికి వరమిచ్చాడు స్వామి, నీ వంశంలో ఎవరిని వధించను అని వరమిచ్చాడు. అందుకనే చూడండి, ప్రహ్లాదుని స్వామి రక్షించాడు. ప్రహ్లాదుని కొడుకుని తాను వధించలేదు. ప్రహ్లాదుని మనవడు బలిచక్రవర్తి, అతన్ని వధించలేదు తాను. బలిచక్రవర్తి కొడుకు బాణాసురుడు, అతన్ని కూడా తాను వధించలేదు, శిక్షించి వదిలేశాడు. అందుకని త్రైవిక్రమాది చరితం విబుధాస్తు అంతే. భాషాపతి వాసరశుద్ధిం ఆరాత్ పఠతి. భాషాపతి అంటే బృహస్పతి, దేవతల్లో కొందరికీ పురోహితుడు అయిన బృహత్ వైవాక్ తస్యాహపతి. బృహత్ అంటే వాక్కుకి అర్థము, దానికి పతి అయినవాడు బృహస్పతి. ఆయన వచ్చి వాసర శుద్ధిం, ఈరోజు విశేషాలు చెప్తున్నట్ట. అంటే ఆ రోజు లోపల ఏముంటాయి? తిథి, వార, నక్షత్ర, కరణ, యోగములని కదా ఈ పంచాంగాన్ని వివరిస్తున్నట్ట. వాసర శుద్ధి అది తెలుసుకుంటే మంచిది. కారణం తిథిశ్చేత్ శ్రియమాప్నోతి, తిథి గురించి తెలుసుకున్నట్టయితే లక్ష్మీ సంపద కలుగుతుంది. వారాత్ ఆయుష్యవర్ధనం, ఇది వారం ఫలానా అని తెలుసుకో, ఇది గ్రహం ఫలానా అధిపతి అని తెలుసుకుంటే ఆయుష్యం వృద్ధి అవుతుంది. నక్షత్రాత్ హరతే పాపం, ఇవాళ నక్షత్రం ఏమిటి, నక్షత్ర అధిదేవత ఎవరు, పాపం తొలగిపోతుంది. యోగాత్ రోగ నివారణం, యోగమేమిటి, యోగములు చెప్తారు మనకి పంచాంగంలో, ఆ యోగం వల్ల రోగ నివారణ. కరణాత్ కార్యసిద్ధిశ్చ, ఇవాళ కరణం ఏమిటి, అవన్నీ కూడా సాంకేతిక పదాలు. లోతుకి వెళ్ళినట్టయితే చాలా దూరం వెళ్ళాలి. ఆ కరణము తెలుసుకున్నట్టయితే కార్యసిద్ధి. పంచాంగం ఫలం ఉత్తమం. పంచాంగంలో మొదటే ఉన్న శ్లోకం చూడండి. శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషావహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం నృణాం ఆయుర్వృద్ధిదం ఉత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. అంచేతే పూర్వకాలంలో బ్రాహ్మణోత్తములు పురోహితులు ప్రతి ఇంటికి వచ్చి పంచాంగ శ్రవణం చేసి వెళ్ళేవారు. ఇవాళ తిథి ఇది ఫలానా, మీకు క్షేమంగా ఉండండి అంటూ చెప్పడం సాంప్రదాయం ఉండేది. ఎప్పటికి కూడా పరాశర భట్టర్ వంశీయులు ఒక ప్రక్రియ ఉంది శ్రీరంగంలో, అదే ఇక్కడ నడుస్తోంది. తోమాల సేవకి అర్చనకి మధ్యని పంచాంగ శ్రవణం చేస్తారు. ఈ శ్రీరంగ క్షేత్రంలో విశ్వరూప దర్శనం ఉంటుంది, దానికంటే ముందు ఉంటుంది పంచాంగ శ్రవణము.
ఈ పంచాంగ శ్రవణాన్ని వ్యవస్థ ఏర్పాటు చేసిన వారు ఎవరు? భగవద్ రామానుజులు, రామానుజాచార్యుల వారు అక్కడ ఏర్పాటు చేశారు. అంటే ఆలయాల్లో వ్యవస్థ ఏ ఏ ఆరాధనా విధానం తర్వాత ఏది ఉండాలి, ఏ విభాగం ఉండాలి అని చెప్పి అదే మనకి ఇక్కడ సూచిస్తున్నారు. త్రైవిక్రమాది చరితం విబుధాస్తువంతి భాషాపతి పఠతి వాసర శుద్ధి మారాత్ శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. వెంకటేశ్వర సుప్రభాతం కేవలం స్వామిని మెళగో తెప్పించడానికి మాత్రమే కాదు, ఆరాధనలో ఒక భాగమే కాదు, ఈ ఆరాధనలో ఉండే ఇతర విశేషాలన్నిటినీ కూడా గుదిగుచ్చి చూపించింది ఇది. ఇక తరువాతి శ్లోకంలో అంటారు, శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. ఈషత్ ప్రఫుల్ల సరసీరుహ నారికేళ పూగద్రుమాది సుమనోహర పాలికానాం ఆయాతి మందం అనిల సహ దివ్యగంధై శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. మెళకు వచ్చింది అని చెప్పడానికి ఇంద్రాది దేవతలు వచ్చారని చెప్పుకున్నాం. వాళ్ళకేం కష్టాలు వచ్చాయో వచ్చారేమో అనుకుంటున్నావు నువ్వు. వాళ్ళ కష్టాల మాట పక్కనట్టే పెట్టు. తెల్లవారిందనడానికి ఉదయం పూటనే వచ్చే చల్లటి గాలులు తెల్లవారిందనడానికి గుర్తు. ఎలాగా? ఉదయం వచ్చే ప్రశాంతమైన గాలుల లోపల చక్కటి కమ్మని పరిమళం ఉంటుంది, దాంట్లో ఇతరములైన దోషములేమీ ఉండవు. అలాంటిది ఈషత్ ప్రఫుల్ల సరసీరుహ నారికేళ పూగద్రుమాది సుమనోహర పాలికానాం. సుమనోహర పాలికలు, అందమైన పాలికలు, అది ఉద్యానవనములు, సరోరుహములు లేదా సరస్సులు, ఈ ప్రాంతాల నుండి ఆయాతి మందం అనిల మందమందముగా గాలి వీస్తున్నది. అనిలదేవుడు వాయుదేవుడు వస్తున్నాడు. సహ దివ్యగంధై అద్భుతమైన గంధములతో, రకరకములైన గంధములతో వాయువు వీస్తోందయ్యా తెల్లవారిందని అనడానికి ఎంతకంటే గుర్తేం చెప్పాలి? ఏమిటంటావా? ఈషత్ ప్రఫుల్ల, కొద్దిగా వికసించిన, ఈషత్ కొంచెం బాగా వికసించిన, ఈషత్ ప్రఫుల్ల సరసీరుహ పద్మములు, నారికేళ పూగ ద్రుమాది సుమరోహర పాలికానాం, పోక చెట్లు, నారికేళములు, సరస్సులో ఉండే పద్మములు, వీటన్నిటి మించి కూడా వస్తుందయ్యా గాలి వస్తుంది. మంద అనిలము వస్తున్నది, మలయానిలం వస్తున్నది. ఆయాది మందం అనిల సాది జగందై శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. అణువణువు కూడా, ప్రకృతిలో ప్రతి అణువణువు కూడా నీకోసం పరితపిస్తోంది, పులకించిపోతోంది, నీ కొరకై వేచి ఉంది. కవిగారు రాస్తారు, భలే భలే అందాలు సృష్టించినావు అంటారు. అలాంటి అందాలకి సంబంధించిన విశేషాలన్నీ కూడా స్పృశిస్తూ పరిమళాలను మోసుకొని వస్తున్నాడు మలయానిలుడు. లేచి రావయ్యా స్వామి. ప్రకృతి అంతా సంధ్యావందనం ఆచరిస్తున్నట్టుగా ఉంది, సంధ్యాకాలంలో లేచి వందనం ఆచరిస్తున్నట్టుగా ఉంది. సర్వగంధ సర్వరస అని నీకు పేరు, అందుకని నీకోసమని ఇన్ని పరిమళాలు తీసుకొస్తున్నాడేమో వాయుదేవుడు. లేవయ్యా స్వామి, మెళకో తెచ్చుకో. అనిల అంటే ఇలాయాం న చరంతి అంటే భూమి స్పర్శ లేకుండా ఉండేవాడే అనిలుడు. భూమి స్పర్శ ఉన్నట్టయితే భూమి లోపల ఉండే దోషములన్నీ వస్తాయి. అలా లేకుండా అద్యంతే ప్రాణ్యంతే లోక ఏభి, ప్రాణులన్నిటినీ కూడా బతికించేవాడిన. అంటే ఎవరి వల్లనైతే ప్రాణులన్నీ బతుకుతున్నాయో వాళ్ళందరూ, వాళ్ళందరి కోసం ఉన్న వాయుదేవుడు నీ కోసం వస్తున్నాడు. ఈషత్ ప్రఫుల్ల సరసీరుహ నారికేళ అని చెప్తూ అక్కడ ఈ కొండకి పేరు పుష్కరాద్రి. అంటే రకరకాల సరస్సులు ఉంటాయి. 108 సరస్సులు ఉండాలి, 108 చెరువులు ఉండాలి. ఇప్పుడు రికార్డుల ప్రకారమే మనకి 25, 27 కూడా లేవు. అలాంటి ఒకప్పుడు అన్ని సరస్సులు ఉండేవి. ఈషత్ ప్రఫుల్ల కాబట్టి ఆ కొండకి పేరు పుష్కరాద్రి అని చెప్పి. సరసీరుహ నిరంతరము నీటిలో ఉండే పద్మములు, అంటే పద్మములు వికసించి ఉన్న ఆ కలువలు ఉన్న పద్మములున్న చెరువుల మీదుగా గాలి వీస్తున్నది. నారికేళ ఇదేం చేస్తుంది? రంధ్రము ద్వారా తాను నీటిని పీల్చుకుని కాయల్లోకి చేరుస్తుంది. నారికేళ. పూగద్రుమాది, పోక చెట్టు, ఇది ఒకసారి నీటిని తీసుకుంటే మళ్ళీ మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం లేదు. తమాషా ఏమిటంటే ఈ మూడు కూడా 3 రకాల జీవులకి ప్రతీకలు. మొదటిది సరసీరుహము,
ఎప్పుడూ నిరంతరం నీటిలోనే ఉంటుంది. కానీ నీటి పైన ఉంటుంది పద్మమంతా కూడాను. అంటే సంసారులైతేనేమయ్యా శిఖిపించావతంశ్రుడుండగా నానా కర్మ ఫలము దానము చేయువారు అలాంటి వాళ్ళు సంసారులు. నారికేళము రంధ్రముల ద్వారా నీటిని పీల్చుకునేది యోగీశ్వరులు లాంటి వాళ్ళు. సుషుమ్నా నాడి ద్వారా సంచారాన్ని నిరోధించిన వాళ్ళందరూ కూడా. పూగ ఒకసారి నీరు గ్రహిస్తే చాలు స్థిరత్వం ఉంటుంది. ఇది జ్ఞాని. అంటే సంసారులు, యోగులు, జ్ఞానులు ఇవన్నీ కూడా ద్రుమములు, ఇవన్నీ చెట్లు. అనిలం సహదివ్యగంధై వీళ్ళందరికీ ఉన్నటువంటి లక్షణం ఏమిటంటే ఉమ్మడిగా ఉండే లక్షణము అనుష్ఠానము. అదే వాయుదేవుడు. కౌసల్యా సుప్రజా రామా పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం.